యాచించి పైసా పైసా కూడబెట్టి ధనవంతులైన బిచ్చగాళ్లను వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. బస్టాండ్లలో, రహదారి కూడలలో బిచ్చమెత్తుకుని డబ్బులు పోగేసుకుంటారు. ఆ డబ్బులతో ఖరీదైన స్థలాలు కొనుగోలు చేస్తుంటారు బిచ్చగాళ్ళు. కోటీశ్వర్ల కంటే ఏం తక్కువ కాదు అన్నట్టుగా కనిపిస్తుంది వీరి వ్యవహారం. ఇప్పుడు ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓ బిచ్చగాడు తన నానమ్మ జ్ఞాపకార్థం ఇచ్చిన విందు హాట్ టాపిక్గా మారింది. విందు ఇవ్వడంలో పెద్ద విషయం ఏముంది అంటారా? ఆశ్చర్యపోయే విషయం అక్కడే ఉందండి. బిచ్చగాడు ఆ విందుకు చేసిన ఖర్చు తెలిస్తే నోరెళ్ళ పెట్టడం ఖాయం. ఆ బిచ్చగాడు ఏకంగా 1,25,00,000తో విందిచ్చాడు. 20,000 మందికి నోరూరించే వంటకాలతో విందు ఏర్పాటు చేశాడు. సంపన్నుల కుటుంబాల్లో మాదిరిగా బిచ్చగాడు విందు ఏర్పాటు చేసి వార్తల్లో నిలిచాడు. చుట్టూ 4 ఊర్లు చెప్పుకునేలా బిచ్చగాడు ఇచ్చిన విందు సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఈ విషయం తెలిసి కోటీశ్వర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా బిజినెస్ టైకూన్లు, సంపన్నులు ఇలాంటి విందులను ఏర్పాటు చేస్తూ ఉంటారు. కోట్లు ఖర్చు పెట్టి విందిస్తారు. కానీ ఇప్పటి వరకు ఓ బిచ్చగాడు ₹1,00,00,000తో విందు ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఈ సంఘటన పాకిస్తాన్లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లో ఓ బిచ్చగాడి నానమ్మ ఇటీవలే మృతి చెందింది. ఇతడు స్థానికంగా బిచ్చమెత్తుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే తన నానమ్మ గుర్తుగా అతడు విందు ఏర్పాటు చేయాలి అనుకున్నాడు. ఈ క్రమంలో ఆమె చనిపోయిన 40వ రోజున ఆ కుటుంబం భారీ విందును ఏర్పాటు చేసింది. ఈ విందు కోసం 1,25,00,000 వెచ్చించాడు బిచ్చగాడు. ఈ విందుకు బంధువులు, స్థానికులు హాజరయ్యారు. పంజాబ్లోని పలు ప్రాంతాల నుంచి ఈ విందుకు హాజరయ్యేందుకు వేలాది మంది తరలివచ్చారు. విందులో రకరకాల వంటకాలను అతిథులకు వడ్డించారు. పాక్ సంప్రదాయ వంటకాలైన సిరిపాయ, మురబ్బాతో పాటు నాన్ వెజ్ ఐటమ్స్తో భారీగా మెనూను సిద్ధం చేశారు. ఇక డిన్నర్కు మటన్, నాన్ మటార్ గంజ్తో పాటు మరికొన్ని వంటకాలను వచ్చిన అతిథులకు వడ్డించారు. పంజాబ్ ప్రావిన్స్లోని గుజ్రాన్వాలాలో రాహువల్లి రైల్వే స్టేషన్ సమీపంలో నిర్వహించిన ఈ విందు గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. బిచ్చగాడేంటి, కోట్ల రూపాయలతో విందు ఇవ్వడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. నానమ్మ కోసం బిచ్చగాడైన మనవడు ఇచ్చిన విందుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. మరి నానమ్మ కోసం 1,25,00,000తో విందు ఏర్పాటు చేసిన ఈ బెగ్గర్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.